కాకినాడ జిల్లాలో టీడీపీ జనసేన కార్యకర్తల వేధింపులు భరించలేక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం 10వ వార్డు మెంబర్ బొబ్బిలి వీరవెంకట సత్యనారాయణ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా సత్యనారాయణను టీడీపీ నేతలు బెదిరించడంతో సూసైడ్ చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. టీడీపీ జనసేన నాయకుల వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు వైఎస్ఆర్సీపీ నాయకుడు సత్యనారాయణ తండ్రి ఈరినాయుడు. తన కొడుకు తప్పు చేసి ఉంటే క్షమించాలని వేడుకున్నా కనికరించలేదన్నారు. వేధింపులు భరించలేకే తన కొడుకు బలవంతంగా తనువు చాలించాడని వాపోయాడు ఈరినాయుడు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వేధింపులు తాళలేక పెద్దాపురం నియోజకవర్గం సవనకోట మండలం వేట్లపాలెం గ్రామం చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నేత బొబ్బిలి వీరవెంకట సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా చేసుకుని టీడీపీ నేతలు ఒక విధమైన భయాన్ని గొలిపేలాగా అతన్ని బెదిరించడంతో సత్యనారాయణ ఈవేళ ఆయన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు, అదేవిధంగా స్నేహితులు కూడా చెప్పడం జరిగింది. ఆ తండ్రి ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఈవేళ మీ అబ్బాయి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, దాని వెనకాల కారణం ఎవరండి? సెల్లో ఏదో సోషల్ మీడియా ఏదో పెట్టి కుర్రోని బాగా ఏగించారండి. అవతల అక్కడ పంచాయతీ బోర్డు గడి కుర్రోడండి. నేను వాళ్ళ ఫ్రెండ్ ఒకటి చెప్తే నేను ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది. అనేక ఇంకా రెచ్చిపోయి ఫోటోలు అవి పెడుతున్నాడు అటండి. మరి ఇంకా అంతకుమించి మా కుర్రోడు అయితే మాకేం చెప్పేవాడు కాదు, బయట వాళ్ళు చెప్తేనే మాకు తెలిసేదండి. ఇంకా కుర్రోడు బెదిరిస్తున్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు? వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అండి. మీరు వెళ్ళి మాట్లాడారా వాళ్ళతోటి? మాట్లాడానండి. అంటే వాళ్ళతో మాట్లాడలేదు, అక్కడ పెద్ద ఆయన ఉంటే వాళ్ళ ఇంటికాడ కూడా ఎవరూ లేరు. ఆ ఇంటి ఎదురుకుంటే పెద్ద ఆయన ఉంటే ఆయనతో చెప్పాను, దొరయ్య గారు మనకే ఎప్పుడు ఏమీ లేవు, ఏటి కుర్రోళ్ళు ఇలాగైపోతే అంటున్నారంటే మా కుర్రోడు చెప్పలేదు, వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు కుర్రోడు బాధపడుతున్నాడు, మానసికంగా కుంగిపోతున్నాడు అని చెప్పానండి. చెప్తే ఇదేట్రా మనకి గొడవలు ఎందుకు, నేను చెప్తాను కుర్రోడితోటి ఫోన్ చేసి అన్నా చెప్తాను, అటు బయట ఎక్కడో హైదరాబాద్లో ఉంటాను అని చెప్పేసి అన్నారు. ఏం చేస్తున్నాడు చివరికి మరి? ఎవరండి? ఊరు వేసుకున్నాడండి ఇవాళ తెల్లారగట్ల. అదే 1 గంట 2, 3 ఆ టైంలో ఎప్పుడు వేసుకున్నాడో భోజనం చేసి పడుకుంటాడు కదా అనుకున్నాం. భోజనం చేసి సెల్లట్టుకొని సెల్తో కూర్చున్నాడు. మేము పడుకున్నాం ఇంట్లోను. పడుకుంటే తనంలోనే పడుకుంటేవాడు. ఇంకా బయట కూర్చుండు కదా అని మేము నిద్రలో ఉన్నాం. మరి ఎప్పుడు వేసుకుంటాం మాకు తెలదు. తెల్లారగట్ల 4:30, 5 గంటలు చూసాను. ప్రస్తుతం మనతో మాట్లాడింది సత్యనారాయణ స్నేహితులు ఉన్నారు. చెప్పండి, ఏ రోజన్నా ఇలాంటి వేధింపులు ఉన్నాయి సోషల్ మీడియాలో సత్యనారాయణ మీకు ఎప్పుడని చెప్పాలండి? వైసీపీ గవర్నమెంట్ ఉన్నాలో మాకు ఏ ఇబ్బంది లేదండి. మేము ఎవరిని ఉద్దేశించి పెట్టలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మా సోషల్ మీడియా ఆ కుర్రోడు ఏట్లపాలెంకి సోషల్ మీడియా కనున్నారండి. వార్డులు నెంబరు కూడా అండి 10వ వార్డుకు వైఎస్ఆర్సీపీ నెంబర్ అండి. పంచాయతీలో అన్నీ పోరాడతాం, ఊళ్ళో అభివృద్ధి కూడా ప్రతిరోజు కూడా ఎవరొకరు కాగితం తత్వాలు కూడతా వెళ్తాం. 5 రోజులు గిట్టగా ఇలా చేస్తాం అయిపోయింది. మన ఎలక్షన్ వచ్చినాయండి. ఎలక్షన్ వచ్చాక జూన్ 4వ తారీఖున నెగ్గింపు అయిందండి. నెగ్గింపు అయ్యాక రవీంద్ర అన్న కుర్రోడు, నిమ్మలపూడి రవీంద్ర, టీడీపీ పార్టీ అండి. పార్టీ వచ్చాక మీ పార్టీ ఏమైపోద్ది అలాగని మొత్తం మీద ఫేస్బుక్లో పెట్టాడండి. పెట్టి అసహ్యంగా గుడ్లు లేకుండా తిరిగాడు, పేటీఎం కుక్క అని అలాగని రకరకాలుగా విమర్శిస్తున్నాడని చెప్పాడండి. షార్ట్లు ఉన్నాయి మా దగ్గర. తర్వాత డైలైట్ చేసి అంటున్నారండి. తర్వాత అంతేకాకుండా కేసులు కూడా పెట్టారు. హర్ష్ కుమార్ నాయుడు అండి, జనసేన కార్ డ్రైవర్. ఆ కుర్రోడు కూడా పుట్టినరోజుకి ఏదో ఫోటో ఎవరో షేర్ చేస్తే ఆ ఫోటోకి రకరకాల కామెంట్లు పెట్టి కుక్క అంటాం. పోలీసులు వచ్చి ఈ ఎదవ ఎక్కడానికి కాపాడితే ఈ పోలీసులు వచ్చి తీసిపోతారు, ఏటయ్యానని నేను వేస్తారు అని భయపెడతాం కూడా జరిగిందండి. మాపు తెల్లారగట్ల ఎప్పుడు చచ్చిపోతే వెళ్తాను 4:30కి నాకు చెప్తే ఆడవాడికి వెళ్తులోకి చచ్చిపోయింది. ఇది మనం చూస్తున్నాము. ఏదైతే సత్యనారాయణకు సంబంధించి భయపెట్టడంతో పాటుగా వేధించడం దారుణంగా సోషల్ మీడియా వేదికగా చేసుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి దీని వెనకాల ఖచ్చితంగా టీడీపీతో పాటుగా జనసేన నాయకులు ఉన్నారని కూడా సత్యనారాయణ స్నేహితులు అదేవిధంగా బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో పోలీస్ కేసు నమోదు చేశారు. ఆ కేసుతో తిరుగుతున్నాము. మాట్లాడుతుండగానే ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడుతుండగానే మరింత ఎక్కువగా వేధించడంతో సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్న పరిస్థితి. నేను వెంకటరామతో కలిసి కస్మాన్ రాజు, సాక్షి టీవీ, పెద్దాపురం నుండి.